శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. 2024 కొత్త సంవత్సరము జనవరి. మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది. 2024 కొత్త సంవత్సరం వచ్చింది కదా. మరి రాశి ఫలాల కార్యక్రమములో 12 రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమిటి, మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక. అయితే మనకు ప్రామాణికం ఏమిటి? ఉగాది పండుగ. సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా. అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక. అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరూ అనుకోనక్కర్లేదు. కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి, ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం. ఇప్పుడైతే ఒక 12 రాసుల వాళ్లకు కూడా 2024 జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ 2024 జనవరి నుండి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకు చాలా బాగుంది అని అంటున్నాము అంటే కర్కాటక రాశి వాళ్ళు ఏదైతే మనస్సులో దృఢంగా సంకల్పించుకొని ఒక పని మొదలు పెడతారో ఆ పనికి తప్పకుండా విజయం లభిస్తుంది. చేద్దామా వద్దా అని అనుమానాస్పదముగా ఎప్పుడైతే చేస్తారో ఆ పని అవదు. దృఢ సంకల్పముతో నిశ్చలమైనటువంటి బుద్ధితో నిశ్చయమైనటువంటి మనస్సుతో ఎప్పుడైతే మీరు చేస్తారో తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. మీకు నీచత్వము భంగమై రాజయోగం అనేటువంటి ఇది ఉన్నది కనుక కర్కాటక రాశి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా మళ్ళీ మామూలుగా ఈ ఉగాది పండుగ నాడు అయితే మీకు రాజపూజ్యత అవమానాలు కానీ లేదా ఆదాయ వ్యయాలు తర్వాత అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇంకా మహాద్భుతముగా మీకు ఉండబోతున్నది. ఒక మహాద్భుతమైనటువంటి యోగం అయితే మీకు ఉగాది పండుగ నుండి కూడా మేలు జరిగేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దానికి అనుకూలముగానే ఒక ప్రాతిపదికన ఇప్పుడు మీరు ఒక ఫౌండేషన్ వేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఉన్నది. నిజానికి రాసుల ప్రకారముగా చాలా అనుకూలముగా ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. భూముల వలన తర్వాత కోర్టు వివాదాలలో ఉండేటువంటివి కానీ ఈ సంవత్సరము మీకు అత్యంత అనుకూలించే విధానముగా రాబోతున్నాయి. ఇద్దరు వ్యక్తులు మీకు మేలు చేయడానికి కొత్త వ్యక్తులు మీకు దోహదపడతారు, అనుకూలిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. కొత్తగా ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది, వస్తాయి గాక తప్పకుండా. మీరు సంకల్ప బలము చేతనే అన్ని సాధించగలిగినటువంటి యోగము ఉన్నది. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది.
వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు, అన్ని రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు 4 అడుగులు పైకెక్కేటువంటి విధానముగా మీకు ఉండబోతున్నది. ఒక కిరీట ధారణ అనేటువంటిది ఉంటుంది గాక మీకు తప్పకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు. అంతేకాకుండా మామూలు జీవితము గడిపేటువంటి వాళ్లకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. ఎవరికి ఏది ఎంత కావాలో వాళ్లకు అది ఏం ఆశిస్తున్నారో అవి మీరు ఆశించిన ప్రకారముగా మీరు దక్కించుకోబోతున్నారు. కర్కాటక రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. అందువలన మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్ప బలము చేత ప్రయత్నము చెయ్యండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునః పరిశీలన చేసుకోండి. రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉన్నప్పుడు మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి లోపాలను గనక సరిదిద్దుకున్నాము అంటే ఇప్పుడు ఖచ్చితముగా నేను చెప్పినవన్నీ కూడా చెప్పినట్టు మీకు ఖచ్చితముగా జరిగి తీరుతాయిగాక. మీ జాతకాల్లో ఉండేటువంటి లోపాలను ముందు మనం సరిదిద్దుకోవాలి. ఉంటాయి, ఏవో ఒకటి లేకుండా ఉండవు. ఆ ఉన్నవేవో జాగ్రత్తగా చూసుకుంటే మీకు నచ్చిన చోట మీరు చూపించుకొని ఒక్కసారి మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క అడుగులు వెయ్యండి. మీకు విజయం మీ వెంట లభిస్తుంది గాక. జయోస్తు. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి, 10 రూపాయలు మాకు రావాలి, కలిసి రావాలి. ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి, కొన్ని పనులు మేలు జరగాలి, ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి, కష్టాలు తీరడానికి, అప్పులు తీరడానికి, ఎంతో కొంత ధనము రావటానికి, ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం. ముందు మన స్థానము మంచిదై ఉండాలి. మనం ఏది చేసుకుందామనుకున్నా ఒక తపస్సు చెయ్యాలి. ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా, అంతే కదా. అలాగే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే, ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా, మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా, ధనము రావాలి అన్నా, ఆరోగ్యము బాగుండాలి అన్నా, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా, వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను. అది చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకు, ఏమిటా పరిష్కారము అంటే, ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు. మాకు దేవుడి రూము లేదండి, మేమేం చేస్తాము, అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు, ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకొని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు. అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి. దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది. హాల్లో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఆ తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే, పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి. లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి. చతురస్రము అంటే 4 మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి, ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము. కుంకుమ వేసిన తరువాత 3 తొవలపాకులు 2 ఒక్కలు పెట్టటము. పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే, మీరు అనుకోవాల్సినటువంటిది గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకోండి. అంటే
ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం. అటువంటివి ఏవి ఉండినా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి, మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కక ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవడం. ఇది ఎప్పుడు చేయాలి? రోజునా, వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన. ఎప్పుడు అని కాదు, రోజు అని కాదు. దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము, శుక్రవారము నాడు మాత్రము చెయ్యండి. ఆ చేసిన తర్వాత ఆ తొమలపాకులు తీసి ఒక చోట అని పెట్టండి, ఎక్కడా పడేయొద్దండి. ఇలా కొంతకాలము పాటు చెయ్యండి, మీకు తెలుస్తుంది. మేమేదో 6 వారాలు చేశాం గురువుగారు, నెల చేశాం గురువుగారు, 2 నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది, కొంతమందికి 2 వారాలకే వస్తుంది, కొంతమందికి 8 వారాలకు వస్తుంది. ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది. కానీ అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి, అది చేసుకోండి. చిన్న పరిహారము కదా, 3 ఆకులు 2 ఒక్కలు పెట్టి గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని 11 సార్లు స్మరించండి చాలు. 108 సార్లు మిగతా అంతా అక్కర్లేదు. ఇది 11 సార్లు మాత్రం చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది. జయోస్తు.